కొత్త లేఅవుట్లు వస్తే అందులో ఒక జాగా నాకు కావాలని బెదిరించడము, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడము, అవి అన్నీ చేసి పార్టీ మారి అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను, నా ఆస్తులన్నీ నేను కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మారిండు. ఆయన వచ్చి నేను లోకల్ కాదంటున్నాడు, కానీ కడియం కావ్య లోకల్, ఇక్కడే పుట్టినా ఇక్కడే చదువుకున్నా. ఆయన కళ్ళ ముందే గత 6 ఏళ్లుగా వర్ధనపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డాక్టర్గా కూడా పనిచేసిన అయినా కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి నేను నాన్ లోకల్ అని చెప్తున్నాడు. కానీ నేను 100% ఇక్కడి బిడ్డనే, రాణి రుద్రమాన్ దేవిలాగా సమ్మక్క సారక్క లెక్క నేను చచ్చే వరకు ఉండేది వరంగల్ జిల్లాలోనే. నేను చచ్చే వరకు కూడా ప్రజల సేవ కోసమే వచ్చినదాన్ని. కాబట్టి ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మాటలు చెప్పడానికి బీజేపీ అభ్యర్థికి ఏమీ లేవు.